ఇప్పటి వరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నేను పెట్టే లేటెస్ట్ వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా చూడొచ్చు. హలో గైస్, నా పేరు మహిదర్ అండ్ వెల్కమ్ టు మహిదర్ వైబ్స్. 1998లో గ్రౌండ్ హాగ్ డే అనే ఒక సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమా చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ సినిమాలో బిల్ ముర్రే యాక్ట్ చేశాడు. అతని క్యారెక్టర్ పేరు పిల్ కార్నర్స్. అతని యొక్క జీవితం అంతా ఎలా ఉంటుంది అంటే అతను ఫిబ్రవరి 2వ తారీఖునే రిపీట్ గా బ్రతుకుతూ ఉంటాడు. హలో గైస్, నా పేరు మహిదర్ అండ్ వెల్కమ్ టు మహిదర్ వైబ్స్. 1998లో గ్రౌండ్ హాగ్ డే అనే ఒక సినిమా రిలీజ్ అయింది. ఇది చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ సినిమాలో బిల్ ముర్రే యాక్ట్ చేశాడు. అతని క్యారెక్టర్ పేరు పిల్ కార్నర్స్. అతని యొక్క జీవితం ఎలా ఉంటుంది అంటే అతను ఫిబ్రవరి 2వ తారీఖునే రిపీటెడ్ గా బ్రతుకుతూ ఉంటాడు. ఏంటి ఇదంతా నేను ఆల్రెడీ విన్నాను కదా అని మీకు అనిపిస్తోంది కదా. ఓకే, ఇప్పుడంటే నేను 2 సార్లు ప్లే చేశాను కాబట్టి ఒకసారి మీరు విన్నాక రెండోసారి కూడా అదే వింటున్నప్పుడు ఆల్రెడీ విన్నాం కదా అన్న ఫీలింగ్ వస్తుంది. కానీ రియల్ లైఫ్ లో కూడా మన జీవితంలో చాలా సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఆ సంఘటనలను చూసినప్పుడు ఆల్రెడీ ఇటువంటి సంఘటన ఏదో మన జీవితంలో జరిగిందే, ఇటువంటి వ్యక్తిని ఆల్రెడీ మనం కలిసామే, ఇదే వ్యక్తిని కలిసామే, ఇటువంటి ఫుడ్ ఐటమ్ ని తిన్నామే, ఇటువంటి ఎక్స్పీరియన్సెస్ మనకి ఎన్నో కలుగుతూ ఉంటాయి. కానీ అవేవి కూడా అంతకుముందు మన లైఫ్ లో అసలు జరిగి ఉండవు. సేమ్ ఆ సినిమాలో బిల్ ముర్రే లాగా మనం కూడా అంతకుముందు ఏమాత్రం ఫేస్ చేయని సిచ్యువేషన్ ని మనం ఫేస్ చేయడం అదే ఫస్ట్ టైం అయినప్పటికీ కూడా మనకి దాన్ని ఎక్కడో చూసిన ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది. దీన్నే డేజావో అని పిలుస్తూ ఉంటారు. మనలో సుమారుగా 60% నుంచి 80% మందికి ఇది కనీసం జీవితంలో ఒక్కసారైనా ఎక్స్పీరియన్స్ అవుతుంది. మరి ఈ డేజావో అంటే ఏంటి, దేని కారణంగా ఈ డేజావో వస్తుంది? సైకలాజికల్ సైన్స్ ప్రొఫెసర్ అయిన జేమ్స్ లాపినన్ యొక్క మాటల ప్రకారం డేజావో అనేది ఒక స్ట్రాంగ్ సెన్స్. ఇది ప్రపంచంలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక టైంలో ఎక్స్పీరియన్స్ అవుతుంది. వాళ్ళు వాళ్ళ జీవితంలో ఏదైనా ఒక కొత్త సిచ్యువేషన్ ని చూసినప్పుడు దాంట్లో చాలా ఫెమిలియారిటీస్ ని వెతుక్కుంటూ ఉంటారు. సో అలా ఫెమిలియారిటీస్ ని క్రియేట్ చేసేదే ఈ డేజావో అని తెలియజేశాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్, చంద్రుడి మీద మనం ఎప్పుడు అడుగు పెట్టలేదు, కానీ 1969లో నాసా వాళ్ళు చంద్రుడి మీద అడుగు పెట్టినట్టుగా ఒక వీడియో ఫుటేజ్ ఉంది కదా. ఆ వీడియో ఫుటేజ్ ని మనం చూస్తున్నప్పుడు మనకేమనిపిస్తుందంటే మనం ఆల్రెడీ ఎప్పుడో చంద్రుడి మీదకి వెళ్ళినట్టున్నామే, మన గురించి ఎందుకని బయట ప్రపంచానికి చూపించలేదు, వీళ్ళు వెళ్ళింది మాత్రమే ఎందుకు చూపిస్తున్నారు అని కొంతమందికి రియల్ గానే అనిపిస్తూ ఉంటుంది. కొంతమంది ఫేక్ గా ఆలోచించుకుంటూ ఉంటారు, కానీ కొంతమందికి అయితే ఇది నిజంగానే అనిపిస్తుంది. దీన్నే డేజావో అంటారు. ఈ ఫెనోమెనానికి మొట్టమొదటిసారిగా పేరు పెట్టింది 1876లో ఫ్రెంచ్ పారాసైకాలజిస్ట్ అయిన ఎమిలే బోయిరాక్ అనే ఒక వ్యక్తి దీనికి డేజావో అని పేరు పెట్టాడు. డేజావో అంటే ఏంటంటే ఫ్రెంచ్ భాషలో ఆల్రెడీ సీన్ అని అర్థం అనమాట. సో ఆల్రెడీ చూసాం అని అర్థం అనమాట. అయితే ఇతను ఒక పారాసైకాలజిస్ట్. ఇతను సైకిక్ ఫెనోమెనాన్ గురించి స్టడీస్ చేస్తూ ఉంటాడు. ఎందుకని ఇతనికి డేజావో మీద అంత ఇంట్రెస్ట్ అంటే 1876లో దీనికి ఆ పేరు పెట్టాడని చెప్పాను కదా. ఆ టైంకి ఈ డేజావోని ఒక సూపర్ న్యాచురల్ థింగ్ లాగా, క్లైర్ వయాన్స్ లాగా, లేదంటే మీడియం షిప్ లాగా చూసేవారు. అంటే అదేదో కైండ్ ఆఫ్ క్షుద్ర పూజ మన మీద జరిగినట్టుగా చాలా మంది భావించేవారు. ఆ టైంలో ఎన్నో ఏళ్ల పాటు దీన్ని అసలు స్టడీ చేయడం కూడా వేస్ట్, దీన్ని పట్టించుకొని వేస్ట్ అని చాలా మంది అభిప్రాయపడ్డారు. అప్పట్లో ఏలియన్ అబ్డక్షన్స్ మీద ఎక్కువగా ఆలోచించేవారు తప్ప మిగతా వాటి మీద ఎక్కువగా ఫోకస్ పెట్టేవారు కాదు. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రొడక్ట్ 250 రూపాయలకు రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రొడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేదు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రొడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ఆ ప్రొడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి. సరే, ఒకసారి మీరే ఊహించుకోండి, మీరు అంతకుముందు ఆ రూమ్ లోకి ఎప్పుడు వెళ్ళలేదు, కానీ ఆ రూమ్ లోకి వెళుతున్న మొట్టమొదటిసారి కూడా ఆ రూమ్ ని అంతకుముందు ఎప్పుడో చూసామని మీకు అనిపిస్తుంది. అంటే మీరు మీ యొక్క గత జన్మలో ఉన్నట్ట, లేదంటే ఏలియన్స్ అంతకుముందు మిమ్మల్ని ఎక్కడికైనా ఎత్తుకుపోయి మీ బ్రెయిన్ యొక్క మెమరీస్ అన్నింటినీ కూడా కంప్లీట్ గా రిమూవ్ చేసేసే ముందు మీకు ఈ ప్రాంతం గురించి విపరీతంగా చూపించడం వలన ఇది మీకు గుర్తుండిపోయిందా? అంటే చాలా మంది ఇటువంటి థియరీస్ ని కూడా ప్రతిపాదించారు, అందుకనే వీటి గురించి మెన్షన్ చేస్తున్నా. బట్ కాలం గడుస్తున్న కొద్దీ డేజావోని సైంటిఫిక్ కమ్యూనిటీ చాలా సీరియస్ గా తీసుకోవడం మొదలుపెట్టింది. ప్రజలకు దీని గురించి తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని మొత్తం అందరూ కూడా అభిప్రాయపడ్డారు.
అండ్ 1991లో గ్యాలప్ పోల్ ఆఫ్ యాటిట్యూడ్స్ వాళ్ళు డేజావు గురించి ఏమని తెలియజేశారంటే ఇది ఆస్ట్రాలజీ కాదు, పారానార్మల్ యాక్టివిటీ కాదు, గోస్ట్లకు సంబంధించింది కాదు, ఇది అసలు సూపర్ స్టిషన్తో ఏమాత్రం సంబంధం లేని ఒక సైంటిఫిక్ సబ్జెక్ట్ అని తెలియజేశారు. ఈ డేజావు అనేది వినడానికి చాలా డిఫరెంట్ గా అనిపిస్తూ ఉంది. అండ్ ఈ డేజావు అనే పదం కూడా ఆల్మోస్ట్ ఎక్కడో ఇంతకు ముందు విన్నట్టుగా కూడా మనకు అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే దీంట్లో వేరు వేరు రకాలు ఉన్నాయి కాబట్టి. ఒకదాని పేరు డేజా ఎంటెండు. డేజా ఎంటెండు అంటే ఆల్రెడీ మీరు ఇప్పుడు విన్న మాటల్ని లేదంటే ఇప్పుడు విన్న పాటల్ని ఇంతకు ముందు ఎప్పుడో విన్నట్టుగా మీకు అనిపిస్తూ ఉంటుంది, కానీ అది నిజం కాదు. ఇదే ఫస్ట్ టైం మీరు ఆ పాటని కానీ ఆ మాటని కానీ వినడం. మరొక దాని పేరు డేజా పెన్స్. అంటే ఏదైనా ఒక పర్టికులర్ థాట్ మీ మైండ్లోకి వచ్చినప్పుడు ఇంతకు ముందు కూడా సేమ్ ఇటువంటి థాటే మీకు వచ్చిందని మీకు అనిపిస్తూ ఉంటుంది, కానీ నిజానికి మీ జీవితంలో ఆ థాట్ అంతకు ముందు ఎప్పుడు రాలేదు, అదే ఫస్ట్ టైం. తర్వాత మరొకటి ఉంది, దాని పేరు డేజా గౌట్. ఇది ఫుడ్కి సంబంధించింది. అంటే మీరు ఆ ఫుడ్ని తినడం అదే మొదటిసారి, బట్ అయినప్పటికీ కూడా ఇంతకు ముందు ఎప్పుడో టేస్ట్ చేసామన్న ఫీలింగ్ మీకు కలుగుతూ ఉంటుంది. ఆ తర్వాత డేజా వౌలు అంటే ఏదైనా ఒక వస్తువుని కావచ్చు లేదంటే ఎవరైనా ఒక వ్యక్తిని కావచ్చు ఇంతకు ముందు మీరు కోరుకున్నట్టుగా మీకు అనిపిస్తుంది, ఆ వ్యక్తిని మీరు కావాలనుకున్నట్టుగా మీకు అనిపిస్తుంది, కానీ అంతకుముందు ఎప్పుడు కూడా అటువంటి సంఘటన మీ జీవితంలో జరగలేదు. సో ఇలాగ డేజావులలో చాలా రకాలు ఉంటాయి. అయితే కొంతమంది ఏమంటారంటే ఈ డేజావు, ప్రికాగ్నిషన్ ఈ రెండు కూడా ఒకటే అని అభిప్రాయపడుతూ ఉంటారు, కానీ ఈ రెండు కూడా కంప్లీట్ గా డిఫరెంట్. ప్రికాగ్నిషన్ అంటే ఏంటంటే తర్వాత ఏం జరగబోతుందో ఆల్రెడీ ముందే వీళ్ళకి తెలిసినట్టుగా ప్రజలు కొంతమంది ఫీల్ అవుతూ ఉంటారు. దీన్ని ప్రికాగ్నిషన్ అని పిలుస్తూ ఉంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక అబ్బాయి ఒక అమ్మాయికి కాల్ చేశాడు. ఆ అమ్మాయి ఏమంటుందంటే నేను ఇప్పుడే అనుకుంటున్నాను నువ్వు నాకు కాల్ చేస్తావు ఇంకొద్దిసేపట్లో అని, ఈలోపు నువ్వే కాల్ చేసావు అని అంటుంది. ఇది ప్రికాగ్నిషన్ అన్నమాట. అయితే ఈ ప్రికాగ్నిషన్ కూడా అన్నిసార్లు సక్సెస్ అవ్వాలన్న రూల్ అయితే ఏం లేదు కదా. అయితే ఈ డేజావు గురించి తెలుసుకుందామన్న ఉద్దేశంతో శాస్త్రవేత్తలు ఎప్పటి నుంచో దీని గురించి పరిశోధనలు చేస్తున్నారు. 1950లలో కొంతమంది శాస్త్రవేత్తలు కొంతమంది మనుషుల మీద ఈ డేజావుకి సంబంధించిన పరిశోధనలు చేశారు. కాకపోతే అప్పట్లో సైంటిఫిక్ ఎక్విప్మెంట్ అంత ఎక్కువగా డెవలప్ అవ్వలేదు కాబట్టి వాళ్ళ దగ్గర ఉన్న వాటితోనే ఆ పరిశోధనలు చేపట్టారు. అప్పుడు వాళ్ళు ఏమని చెప్పారంటే మనిషి యొక్క బ్రెయిన్ లోని ఫ్రాంటల్ కార్టెక్స్ ఈ డేజావుకి ముఖ్యమైన కారణం అవుతుందని తెలియజేశారు. అయితే ఈ ప్రాంతంలోనే ప్రెమనిషన్ కి సంబంధించిన ఫీలింగ్ కూడా కలుగుతూ ఉంటుంది. అంటే ఎటువంటి న్యాచురల్ పవర్ లేకుండానే భవిష్యత్తులో ఏం జరుగుతుందో వీళ్ళు ముందుగానే చెప్పేస్తూ ఉంటారనమాట. అంటే 1960లోనే 2200 సంవత్సరం నాటికి వచ్చేసరికి ఆకాశంలో ఎగిరే కారులు తిరుగుతూ ఉంటాయని ఎవరో ఒకరు చెప్పారనుకుందాం, దాన్ని ప్రెమనిషన్ అంటారు. అయితే రీసెంట్ కాలంలో మాత్రం దీనికి సంబంధించిన పరిశోధనలు కొంతవరకు పెరిగాయి. అండ్ వాటిలో మనకి ఒక విషయాన్ని తెలియజేశాయి. అదేంటంటే డేజావు అనేది రెండు వేరు వేరు రకాలుగా ఉంటుంది. దీంట్లో మొదటిది రెగ్యులర్ డేజావు, అంటే ఇది చాలా మంది కలుగుతూ ఉంటుంది, ఇది ర్యాండమ్ గా కలుగుతూ ఉంటుంది. రెండవ డేజావు ఏంటంటే ఒక పర్టికులర్ టైం పీరియడ్ ని కూడా మనకు తెలియజేస్తూ ఉంటుంది. అంటే ఆ పర్టికులర్ టైం పీరియడ్ లో ఇలా జరిగింది నాకు, అండ్ ఇప్పుడు మళ్ళీ ఇలాగే జరుగుతుందని నాకు అనిపిస్తూ ఉంటుంది, కానీ నా జీవితంలో అంతకుముందు ఆ పర్టికులర్ టైం పీరియడ్ లో అసలు ఏమీ జరగలేదు. సో ఇది టెంపరల్ లోబ్ ఎపిలెప్సీతో కనెక్ట్ అయి ఉంటుందని శాస్త్రవేత్తలు కొంతమంది అభిప్రాయపడుతున్నారు. అండ్ తర్వాత తెలియజేసిన విషయం ఏంటంటే ఇంకా చాలా రకాల సిమ్టమ్స్ ఉంటాయి. అండ్ ఇన్ఫాక్ట్ ఇది ఒక పాథలాజికల్ డేజావు అని కూడా తెలియజేశారు. ఇది ఎలా వస్తుందంటే మన యొక్క శరీరంలోకి మన బ్రెయిన్ కి ఏమైనా ఇంజురీస్ అయినా లేదంటే మన బ్రెయిన్ లో ఏదైనా మాల్ ఫంక్షన్ జరిగినా కూడా ఆటోమేటిక్ గా ఈ పాథలాజికల్ డేజావు క్రియేట్ అవుతుందని తెలియజేశారు. మెయిన్ గా మన బ్రెయిన్ లో ఫ్రంటల్ లోబ్ పార్ట్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఆ ప్రాంతంలోనే మన యొక్క మెమరీస్ అన్నింటినీ కూడా బ్రెయిన్ హ్యాండిల్ చేస్తూ ఉంటుంది. సో ఆ ప్రాంతంలో ఏదైనా దెబ్బలు కనుక తగిలినట్టయితే ఈ పాథలాజికల్ డేజావు మనకందరికీ కూడా వచ్చే అవకాశం ఉందని తెలియజేశారు. అయితే దీన్ని స్టడీ చేయడం చాలా ఈజీ, ఎందుకంటే ఇది నార్మల్ డేజావుతో కంపేర్ చేసినట్టయితే చాలా అంటే చాలా రెగ్యులర్ గా వస్తూ ఉంటుంది. అలాగే దాని యొక్క ఎఫెక్ట్లు కూడా కొంచెం ఎక్కువగానే ఉంటాయి కాబట్టి రీసెర్చర్లు చాలా ఈజీగా వాళ్ళ యొక్క బ్రెయిన్ యాక్టివిటీని స్టడీ చేయగలుగుతూ ఉంటారు. అండ్ ఏ ప్రాంతంలో ఈ ఫీలింగ్ వస్తుందనే విషయాన్ని కూడా వాళ్ళు తెలుసుకోగలుగుతూ ఉంటారు. అయితే పాథలాజికల్ డేజావు అనేది నార్మల్ దానికంటే కొంచెం డిఫరెంట్ అని తెలియజేశాను కదా, అంటే ఎవ్రీడే డేజావుతో పోల్చినట్టయితే కొంచెం డిఫరెంట్ అని తెలియజేశాను కదా. అది ఏ రకంగా హెవీలీ డిఫరెంట్ అంటే ఎవరైతే ఈ పాథలాజికల్ డేజావుతో బాధపడుతూ ఉంటారో వాళ్ళ జీవితం ఆల్మోస్ట్ నరకంలాగే ఉంటుందని చెప్పాలి. ఎందుకంటే అంతకు ముందు మనం ఏ సిచ్యువేషన్ ని ఫేస్ చేయనప్పటికీ కూడా ఇప్పుడు మనం ఆ సిచ్యువేషన్ అంతకు ముందే ఫేస్ చేసినట్టుగా అనిపించడం డేజావు. కానీ ఇది కొన్ని సెకండ్ల వరకు మాత్రమే ఉంటుంది, ఒక 2-3 సెకండ్ల తర్వాత ఈ ఫీలింగ్ పోతుంది. కానీ పాథలాజికల్ డేజావు ఫీలింగ్ తో ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఇది కొన్ని వారాలు కొన్ని నెలలు ఇలా కొనసాగే అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ బ్రిటిష్ దేశానికి చెందిన ప్యాట్ లాంగ్ అనే ఒక వ్యక్తి ఇటువంటి డేజావుతో ఎన్నో ఏళ్లుగా బాధపడుతూ ఉన్నాడు. అండ్ పాథలాజికల్ డేజావు కేసెస్ లో అత్యంత వరస్ట్ కేసు ఇతనిదే.
అతనికి 30 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు బ్రెయిన్ ట్యూమర్ కి సంబంధించిన సర్జరీ జరిగింది. అతని బ్రెయిన్ లో సుమారుగా ఒక నిమ్మకాయ అంత సైజులో ట్యూమర్ ఏర్పడింది. దాని కారణంగా అతనికి చాలా సీజర్స్ కూడా వచ్చేవి. ఆ తర్వాత ట్రీట్మెంట్ చేసి అతన్ని నార్మల్ చేశారు. బట్ అయినప్పటికీ కూడా అతని యొక్క జీవితం అప్పటి నుంచి కంప్లీట్ గా మారిపోయింది. అయితే అతనికి ఉన్న డేజావుని డేజావు అని పిలరు, డేజా వెకు అని పిలుస్తూ ఉంటారు. అంటే అర్థం ఏంటంటే ఆల్రెడీ లివ్డ్, గతంలో ఆల్రెడీ ఆ జీవితాన్ని గడిపాడు, మళ్ళీ ఇప్పుడు గడుపుతున్నాడు అనే అర్థం వస్తుందన్నమాట. ప్యాట్ యొక్క డేజా వెకు మనకి ఏమని తెలియజేస్తుందంటే ఆల్రెడీ అతను అంతకు ముందే ఒక జీవితాన్ని గడిపాడు, మళ్ళీ ఇప్పుడు ఈ జీవితాన్ని గడుపుతూ ఉన్నాడు. అయితే అంతకుముందు అతని జీవితంలో ఎటువంటి సంఘటనలు జరిగాయో మళ్ళీ ఇప్పుడు కూడా అవే జరుగుతూ ఉన్నాయని తెలియజేశారు. ఈ ఫీలింగ్ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది అతనికి. ఒక రోజు కాదు, కొన్ని వారాలు కాదు, చాలా వారాల పాటు అలా కొనసాగుతూ ఉంటుంది. కొన్నిసార్లు కొన్ని నెలల వరకు కొనసాగుతూ ఉంటుంది. అండ్ పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ కి ప్రెసెంట్ ఎక్స్పీరియన్సెస్ కి మధ్య తేడాన్ని తెలుసుకోలేక అతను చాలా అంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటాడు. అలాగే పాస్ట్ మెమరీస్ కి ప్రెసెంట్ మెమరీస్ కి మధ్య తేడాన్ని తెలుసుకోలేక కూడా అతను చాలా ఇబ్బంది పడుతూ ఉంటాడు. దీని కారణంగా అతనికి చాలా హాల్యూసినేషన్స్ వస్తూ ఉంటాయి. అలాగే తనకంటూ సొంతంగా కొన్ని వస్తువుల్ని ఊహించుకుంటూ ఉంటాడు, కానీ అవైతే అక్కడ ఏమాత్రం ఉండవు. బేసిక్గా ఎపిలెప్సీ సఫరర్స్ కి కూడా ఈ డేజావు అనేది సీజర్స్ టైంలో ఎక్కువగా ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంటుంది. అయితే ఈ డేజావుకి ఆపోజిట్ గా ఇంకొకటి ఉంటుంది, దాన్ని జమియాస్ వూ అని పిలుస్తూ ఉంటారు. అంటే నెవర్ సీన్ అని అర్థం అనమాట. అంటే ఇంతకుముందు ఎప్పుడూ చూడనిది. ఈ జమియాస్ వూ అనే సిచ్యువేషన్ లో గనక మనం ఉన్నట్టయితే ఆల్రెడీ ఇంతకు ముందు మనం మన లైఫ్ లో అటువంటి సిచ్యువేషన్స్ ని ఫేస్ చేస్తూ ఉంటాం. అండ్ దాన్నే మళ్ళీ మనం ఇప్పుడు ఫేస్ చేసాం. బట్ అయినప్పటికీ కూడా మనకు అది కొత్తగా చూసిన ఫీలింగ్ కలుగుతుంది. ఎందుకని ఇది మన జీవితంలో జరుగుతుందని అనిపిస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, జూలై 20 నా పుట్టినరోజు. ఆ పుట్టినరోజున నేను కేక్ కట్ చేశాను లాస్ట్ ఇయర్. ఈ ఇయర్ మళ్ళీ జూలై 20 వచ్చినప్పుడు నా ఫ్రెండ్స్ కొంతమంది నా దగ్గరికి కేక్ పట్టుకొని వచ్చారు. ఎందుకు వచ్చారు ఈ రోజు మీరు కేక్ పట్టుకొని అని నేను వాళ్ళని ఎదురు ప్రశ్నించినట్టయితే, ఈ రోజు నీ పుట్టినరోజురా, ప్రతి ఏడాది కూడా ఇలాగే నీ బర్త్డేకి కేక్ కట్ చేస్తావు కదా అంటే, అవునా నేను ప్రతి ఏడాది ఇలాగే నా బర్త్డే కేక్ కట్ చేస్తానా, నాకు గుర్తులేదే అని అన్నట్టయితే అది జమియాస్ వూ. ఇంతకుముందు చాలాసార్లు మన జీవితంలో జరిగినప్పటికీ కూడా అది ఫస్ట్ టైం అన్నట్టుగా మనకు అనిపిస్తూ ఉంటుంది. అది జమియాస్ వూ. అయితే జమియాస్ వూని డేజావూని కంపేర్ చేసినట్టయితే జమియాస్ వూ చాలా బెటర్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే జమియాస్ వూని మనం కంప్లీట్ గా మార్చేయచ్చు. అలాగే ఒక వ్యక్తి యొక్క బ్రెయిన్ లో ఆ జమియాస్ వూని కంప్లీట్ గా తొలగించేసేయచ్చు చాలా ఈజీగా. ఫర్ ఎగ్జాంపుల్, జూలై 20న నా ఫ్రెండ్స్ నా దగ్గరకు వచ్చారు, కేక్ పట్టుకొని వచ్చారు. ఎందుకు పట్టుకొచ్చారని నేను అడిగాను. ఈ రోజు నీ బర్త్డే కట్ చేస్తావు కదా అంటే అవునా అని అడిగాను. అప్పుడు వాళ్ళు అవును ప్రతి ఏడాది నువ్వు ఇలాగే నీ బర్త్డే కట్ చేస్తావు, నీ బర్త్డే కట్ చేస్తావు, నీ బర్త్డే కట్ చేస్తావని ఒక 10-15 సార్లు చెప్పారు అనుకుందాం. ఆ సర్లే నేను కట్ చేస్తానేమోనే అనుకొని ఇంకా నేనేం మాట్లాడకుండా నేను ఆ కేక్ని కట్ చేస్తాను, అందరికి పంచేస్తాను, ఇంకేమైనా మిగిలితే నేను తింటాను, అది వేరే విషయం. కానీ డేజావు విషయంలో అలా కాదు. కొంతమంది ఎన్నిసార్లు దీని నుంచి బయటికి తేవడానికి ట్రై చేసినప్పటికీ కూడా వాళ్ళు ఆ డేజావులోనే తిరుగుతూ ఉంటారు. ఆ సిచ్యువేషన్ అంతకు ముందే వాళ్ళకి జరిగిందని చెబుతూ ఉంటారు. బట్ వాళ్ళ జీవితంలో అటువంటివి ఏమీ కూడా జరగవు. అయితే వాళ్ళకు కూడా తెలియదు ఇది ఎందువలన ఇలా జరుగుతుంది అని. ఇలా ఎందుకు జరుగుతుందో తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు కొన్ని పరిశోధనలు చేయాలనుకున్నారు. బట్ ల్యాబుల్లో పరిశోధన చేస్తే దీని గురించి మనకి ఏమీ తెలియదని చాలా మంది అభిప్రాయపడ్డారు. బట్ అది ఇంపాసిబుల్ కాదన్న ఉద్దేశంతో చాలా మంది స్టడీస్ చేయడం మొదలుపెట్టారు. 2006 సంవత్సరంలో ఇలాగే ఒక స్టడీని చేశారు. లీడ్స్ మెమరీ గ్రూప్కి చెందిన కొంతమంది శాస్త్రవేత్తలు హిప్నోసిస్ ను ఉపయోగించి ఈ డేజావు గురించి తెలుసుకోవడానికి ఒక అటెంప్ట్ చేశారు. ఈ డేజావుని మనిషి యొక్క శరీరం నుంచి బయటికి పంపడానికి కూడా ట్రై చేశారు. నా టైంలో వాళ్ళకి తెలిసిన విషయం ఏంటంటే ఈ సెన్సేషన్ ఎందుకు మన శరీరంలో ఏర్పడుతుందంటే మన యొక్క మెమరీ ప్రాసెసింగ్ లో జరుగుతున్న ఒక మాల్ ఫంక్షన్ కారణంగా. మన బ్రెయిన్ ఏదైనా ఒక కొత్త సీన్ ని చూసినప్పుడు దాన్ని చాలా సార్లు చెక్ చేస్తూ ఉంటుంది. అంటే దాంట్లో ఉన్న ప్రతి ఒక్క విషయాన్ని కూడా చెక్ చేస్తూ ఉంటుంది. అలా చెక్ చేస్తున్న టైంలో అక్కడ ఉన్న ఎలిమెంట్స్ కానీ అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ కానీ అంతకుముందు ఇంకెక్కడో చూడబడ్డాయి అని మనకి అనిపించేలా చేస్తూ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్, కృష్ణకాంత్ పార్క్ ఉంది హైదరాబాద్లో. ఆ పార్కులో 4 పొదలు ఉన్నాయి. ఆ 4 పొదల వెనకాతల 4 జంటలు ఉన్నాయి. ఈ 4 జంటల్ని నేను ఒక రోజు వెళ్ళినప్పుడు చూశాను అనుకుందాం. తర్వాత నేను మళ్ళీ వైజాగ్ సెంట్రల్ పార్క్కి వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా నాకు ఒక 4 పొదలు కనిపించాయి. ఆ 4 పొదల వెనక కూడా జంటలు కనిపించాయి. నేను వాటిని చూసినప్పుడు అరే వీటిని నేను ఎక్కడో చూశానే అని నాకు అనిపిస్తూ ఉంటుంది. కానీ ఆ మనుషుల్ని నేను చూడటం అదే ఫస్ట్ టైము, ఆ సెంట్రల్ పార్కులోని ఆ పొదలను చూడటం అదే ఫస్ట్ టైము. కానీ ఆల్రెడీ కృష్ణకాంత్ పార్క్ లో నేను కొంతమంది తుప్పల్లో దడదడ బ్యాచ్ ని చూశాను నేను. సో వాళ్ళు నాకు ఒకలాగే కనిపించారు. దానివల్ల నాకు ఆల్రెడీ అదే సీన్ ని అదే సిచ్యువేషన్ ఇంకెక్కడో చూసినట్టు నాకు అనిపిస్తూ ఉంటుంది. కానీ ఆ మనుషులని ఆ పార్కుని ఆ తుప్పల్ని చూడటం అదే ఫస్ట్ టైం నాకు. రీసెర్చర్లు ఏమని తెలియజేశారంటే మొదటి ప్రాసెస్, రెండవ ప్రాసెస్ అని ఉంటాయి. ఈ మొదటి ప్రాసెస్ ఏంటంటే ఆ పార్కుని ఆ ప్లేస్ ని
ఆ తుప్పలని ఆ మనుషుల్ని చూడడం అదే ఫస్ట్ అని తెలుసుకోవడం. రెండో పార్ట్ ఏంటంటే సేమ్ ఇటువంటి సిచ్యువేషన్ని ఇంకెక్కడో చూశానని తెలుసుకోవడం. సో మన బ్రెయిన్లో ఆ మొదటి ప్రాసెస్ జరగకుండా రెండో ప్రాసెస్ జరిగినప్పుడు ఆటోమేటిక్గా మనందరికీ కూడా డేజావు అనేది ఎదురవుతుందని తెలియజేస్తున్నారు. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఆ రీసెర్చర్లు ఆ హైప్నటైజ్ చేయబడ్డ పార్టిసిపేట్స్ అందరికీ కూడా వాళ్ళకి ఎదురైన డేజావుని వేరే విషయాన్ని తెలియజేయడం ద్వారా వాళ్ళ బ్రెయిన్ నుంచి బయటకు పంపగలిగారు. సో దీని కారణంగా ఈ డేజావు మిస్టరీ కంప్లీట్గా వేడిపోయినట్టేనా? లేదు, ఇంకా పూర్తవ్వలేదు. రీసెర్చర్లు డేజావు ఎలా అయితే మన శరీరంలోకి వస్తుందో దాన్ని రీక్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అంటే కొన్నిసార్లు వేరు రకాల కన్క్లూషన్స్ వస్తూ ఉన్నాయి. బట్ అయినప్పటికీ కూడా ఈ కాన్సెప్ట్ మీద కూడా పరిశోధనలు జరుగుతున్నాయి. 2014లో యూనివర్సిటీ ఆఫ్ సెయింట్ ఆండ్రూస్ అనే ఒక స్కాట్లాండ్ యూనివర్సిటీలో ఈ డేజావుకి సంబంధించిన పరిశోధన చేశారు. సో అప్పుడు వాళ్ళు ఏమని చెప్పారంటే ఈ డేజావు అనేది మనకి ఫాల్స్ మెమరీస్ క్రియేట్ చేసి అవి కూడా మనకి యూజ్ అయ్యేటట్టు చేస్తుందని తెలియజేశారు. ఈ ఎక్స్పెరిమెంట్లో భాగంగా ఏం చేశారంటే రీసెర్చర్లు పార్టిసిపెంట్స్ని కన్విన్స్ చేయడం కోసం వర్డ్ అసోసియేషన్ టెక్నిక్స్ ఉపయోగించారు. వాళ్ళు అంతకుముందు ఎప్పుడూ చూడని కొన్ని పదాలను వాళ్ళకి చూపించారు. అండ్ వాళ్ళలో కొంతమంది ఆ పదాలను అంతకుముందు చూసినట్టుగా కూడా ఫీల్ అయ్యారు. సో దీని కారణంగా వాళ్ళ యొక్క బ్రెయిన్లో ఫాల్స్ మెమరీ అనేది క్రియేట్ అయిందని అయితే వాళ్ళకి అర్థమైంది. అండ్ ఆ తర్వాత ఆ ఎక్స్పెరిమెంట్ చేసిన వాళ్ళందరినీ కూడా ఆశ్చర్యపరిచిన విషయం ఏంటంటే అక్కడ ఉన్న పార్టిసిపెంట్స్ మొత్తం అందరిలోకెల్లా 3/2 వంతుల మంది ఈ డేజావుని ఎక్స్పీరియన్స్ చేస్తున్నట్టుగా తెలియజేశారు. అయితే ఆ ఫాల్స్ మెమరీస్ క్రియేట్ అవ్వడానికి కారణం ఏంటో తెలుసుకోవడం కోసం వాళ్ళ యొక్క బ్రెయిన్స్కి ఎంఆర్ఐ స్కానింగ్స్ చేశారు. సో అప్పుడు వాళ్ళ యొక్క బ్రెయిన్లో హిపో క్యాంపస్ ప్రాంతంలో ఏదో ఒక యాక్టివిటీ ఉంటుందని వాళ్ళు అభిప్రాయపడ్డారు. కానీ వాళ్ళు అనుకున్నట్టుగా ఆ ప్రాంతంలో ఎటువంటి యాక్టివిటీ లేదు. వాళ్ళందరూ దాంట్లోనే చేంజెస్ ఉంటాయని ఎందుకు అనుకున్నారంటే హిపో క్యాంపస్ అనేది మన యొక్క బ్రెయిన్ మెమరీకి రెస్పాన్సిబుల్ ఏరియా. కానీ అందులో ఏమాత్రం తేడా కనిపించకుండా ఫ్రాంటల్ కార్టెక్స్లో తేడాలు కనిపించాయి. ఈ ప్రాంతం మన యొక్క డెసిషన్ మేకింగ్కి రెస్పాన్సిబుల్ ప్లేస్. సో రీసెర్చర్లు ఏమని తెలియజేశారంటే మన బ్రెయిన్ ఎప్పుడైనా సరే ఒక సిచ్యువేషన్ని సాల్వ్ చేయడానికి ట్రై చేసినప్పుడు లేదంటే ఏదైనా ఒక విషయం మీద డెసిషన్ని తీసుకోవడానికి ట్రై చేసినప్పుడు ఈ డేజావు మనకి ఎక్స్పీరియన్స్ అవుతుందని తెలియజేశారు. సో ఆ టైంలో వాళ్ళ బ్రెయిన్లో వాళ్ళు ఇంతకుముందు ఆల్రెడీ చూసిన వాటికి ఇంతకుముందు ఎప్పుడు చూడని వాటికి సంబంధించిన సిచ్యువేషన్స్ మధ్య ఒక చిన్న సైజు యుద్ధమే జరుగుతూ ఉంటుంది. సో మనకి ఫాల్స్ మెమరీస్ క్రియేట్ అయినప్పటికీ కూడా మనం ఆల్రెడీ ఆ సిచ్యువేషన్ ఇంతకుముందు ఎప్పుడో ఫేస్ చేసామని మనకు అనిపించినప్పుడు డెసిషన్ మేకింగ్ మీద కొంచెం టైం తీసుకొని క్లారిటీగా ఆలోచించడానికి ట్రై చేస్తాం. సో అప్పుడు మన యొక్క డెసిషన్ మేకింగ్ ఇంప్రూవ్ అవుతుందని కూడా తెలియజేశారు. అయితే ఈ ల్యాబ్ బేస్డ్ డేజావు ఎక్స్ప్లోరేషన్స్ అనేవి ఓకే బాగానే ఉన్నాయి, ఇంట్రెస్టింగ్ గానే అనిపిస్తూ ఉంది. బట్ దీనికి ఇంకా చాలా పెద్ద మొత్తంలో ఎక్స్ప్లెనేషన్ అవసరమని మరికొంతమంది చెబుతూ ఉంటారు. కొంతమంది ఏమంటారంటే ఈ డేజావు అనేది ఫర్గెటన్ మెమరీ కారణంగా కూడా ట్రిగర్ అవుతూ ఉంటుందని తెలియజేస్తూ ఉంటారు. అంటే మన జీవితంలో చాలా రకాల సిచ్యువేషన్స్ ఎదురవుతూ ఉంటాయి మనకి. వాటిలో కొన్నింటిని మాత్రమే మనం గుర్తుపెట్టుకుంటాం, కొన్నింటిని మర్చిపోతాం. అలా మర్చిపోయినవి ఫర్గెటన్ మెమరీస్ లిస్ట్లోకి చేరుతూ ఉంటాయి. మనం ప్రతి ఒక్కదాన్ని గుర్తుపెట్టుకోవాలన్న రూల్ అయితే ఏమీ లేదు కదా. అయితే ఇలా మర్చిపోబడిన మెమరీస్ ఏదో ఒక టైంలో మళ్ళీ వాటిని కానీ లేదంటే వాటిలాంటి వాటిని కానీ చూసినప్పుడు మన బ్రెయిన్లో ట్రిగర్ అయ్యి మనకు కనిపిస్తూ ఉంటాయి. సో అప్పుడు కూడా మనం ఈ డేజావు ఫీలింగ్ని పొందుతామని తెలియజేశారు. మరికొన్నిసార్లు మన బ్రెయిన్ యొక్క మెమరీస్ కంప్లీట్గా మన బ్రెయిన్లోంచి తుడిచిపెట్టుకుపోతూ ఉంటాయి, ఈవెన్ మనం వాటిని మర్చిపోకూడదు అనుకున్నప్పటికీ కూడా. సో అటువంటి వాటిని మళ్ళీ చూసినప్పుడు కూడా డేజావు ఎదురయ్యే అవకాశం ఉందని తెలియజేశారు. మరికొంతమంది రీసెర్చర్లు ఏమంటారంటే రెగ్యులర్గా ట్రావెలింగ్ చేసే వాళ్ళకు కూడా ఈ డేజావు సాధారణ వ్యక్తులతో కంపేర్ చేసినట్టయితే ఎక్కువగా ఎక్స్పీరియన్స్ అయ్యే అవకాశం ఉందని తెలియజేశారు. అండ్ ఇన్ఫాక్ట్ చాలా మంది ఈ థియరీతో ఏకీభవిస్తున్నారు కూడా. ఎందుకంటే రెగ్యులర్గా ట్రావెలింగ్ చేసే వాళ్ళు వేరు ప్రాంతాలను చూస్తూ ఉంటారు, వేరు రకాల వస్తువుల్ని వేరు రకాల సిచ్యువేషన్స్ని ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటారు. సో దాని కారణంగా ఏదైనా ఒక ఫ్రెష్ ఎక్స్పీరియన్స్ని వాళ్ళు ఫేస్ చేసినప్పటికీ ఏదైనా ఒక ఫ్రెష్ ఐటమ్ని వాళ్ళు చూసినప్పటికీ కూడా దాన్ని అంతకుముందు ఎప్పుడో చూసాము అన్న ఫీలింగ్ని పొందుతూ ఉంటారు. సో ఇందులో కూడా మళ్ళీ ఇంకొక ప్రాబ్లం ఉంది. అదేంటంటే రెగ్యులర్గా ట్రావెలింగ్ చేసేవాళ్ళు వాళ్ళు తిరిగిన ప్రాంతంలో లేదంటే తిన్న ప్రాంతంలో ఏదో ఒక విషయం గురించి మర్చిపోయి ఉండొచ్చు. సో అది మళ్ళీ ఇక్కడ చూసినప్పుడు వాళ్ళకి ఇది సేమ్ దానిలాగే అనిపించి దాని గురించి గుర్తొచ్చి డేజావుని ఎక్స్పీరియన్స్ చేసి ఉండొచ్చు అని చెబుతూ ఉంటారు. అండ్ డేజావు గురించి సిగ్మండ్ ఫ్రాయిడ్ కూడా తన యొక్క పుస్తకాలలో తెలియజేశాడు. ఆయన ఏమని చెప్పాడంటే మన యొక్క జీవితంలో కొన్ని అణిచివేయబడిన కోరికలు ఉంటాయి. అంటే మనలో కొంతమందికి ఏమో బాగా డబ్బులు సంపాదించాలనిపిస్తూ ఉంటుంది, మరికొంతమందికి ఏమో సమంత ఐటమ్ సాంగ్లో అల్లు అర్జున్కు బదులుగా మనం ఉంటే బాగుంది అనిపిస్తుంది. సమంత ఊ అంటావా అనే లోపే మనం ఊ అనేస్తాం అని అనిపిస్తూ ఉంటుంది. అలాగే కొన్ని దారుణమైన మెమరీస్ కూడా ఉంటాయి. అంటే అబ్బాయిలకైతే అమ్మాయిలు, అమ్మాయిలకైతే అబ్బాయిలు బ్రేకప్ చెప్పడమో లేదంటే మనకి బాగా కావాల్సిన వాళ్ళు బాగా ఇష్టమైన వాళ్ళు కళ్ళ ముందు చనిపోవడమో వీటి కారణంగా కూడా భవిష్యత్తులో ఇటువంటి సిచ్యువేషన్స్ ఏవైనా ఎదురైనప్పుడు మళ్ళీ మనకి డేజావు అనేది ఎదురయ్యే అవకాశం ఉంది.
అంతే తప్ప మనం దాని గురించి ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదని తెలియజేశాడు. కానీ సిగ్మండ్ ఫ్రాయిడ్ ఏంటంటే ప్రతి ఒక్క విషయాన్ని కూడా డిజైర్స్ కి లేదంటే ట్రామాకి లింక్అప్ చేస్తూ ఉంటాడు. సో దాని కారణంగా ఆయనని కొంతమంది సీరియస్ గా తీసుకున్నారు, చాలా మంది సీరియస్ గా తీసుకోలేదు. అండ్ సిగ్మండ్ ఫ్రాయిడ్ ఏమని చెప్పాడంటే పుట్టినప్పటి నుంచి మనకి ఇటువంటి సిచ్యువేషన్స్ అనేవి ఎదురవుతూ ఉంటాయి కాబట్టి డేజావు పుట్టినప్పటి నుంచి ఉంటుందని తెలియజేశాడు. సో ఆ థియరీని కూడా చాలా మంది యాక్సెప్ట్ చేయట్లేదు. ఎందుకంటే పుట్టినప్పటి నుంచి ఈ డేజావు ఎదురవుతుందంటే అది డేజావు కాదు, రీఇన్కార్నేషన్ అని చెబుతూ ఉన్నారు, పునర్జన్మ అని తెలియజేస్తూ ఉన్నారు కొంతమంది. అయితే ఈ డేజావుకి సంబంధించి సైంటిఫిక్ స్టడీస్ విషయంలో కూడా ఒక ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ ఉంది. కాకపోతే దాన్ని కొంతమంది ఏకీభవిస్తున్నారు, కొంతమంది ఏకీభవించట్లేదు. బట్ ఆ థియరీ అయితే కొంచెం వ్యాలిడ్ గానే అనిపిస్తూ ఉంటుంది. ఆ థియరీ పేరు డ్యూయల్ ప్రాసెసింగ్. మనందరికీ తెలిసిందే, మన యొక్క ఎక్స్పీరియన్స్ అన్నింటినీ కూడా మన బ్రెయిన్ లోని 2 హెమిస్పియర్స్ హ్యాండిల్ చేస్తూ ఉంటాయి. అయితే ఈ 2 హెమిస్పియర్స్ మధ్య ఏదైనా ప్రాసెసింగ్ డిలే అనేది కనుక జరిగినట్టయితే దాని కారణంగా కూడా డేజావు అనేది మనకి ఎదురయ్యే అవకాశం ఉందని కొంతమంది శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు. అండ్ 1963లో రాబర్ట్ ఎఫ్రాన్ అనే ఒక వ్యక్తి మనుషుల యొక్క బ్రెయిన్ యొక్క టెంపోరల్ లోబ్ మీద కొన్ని స్టడీస్ చేశాడు. ఇది లెఫ్ట్ హెమిస్పియర్ లో ఉంటుంది. ఈ ప్రాంతంలోనే మన యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా స్టోర్ అవుతూ ఉంటుంది, అలాగే సార్టింగ్ కూడా ఈ ప్రాంతంలోనే జరుగుతూ ఉంటుంది. అయితే ఆయన ఏమని చెప్పాడంటే ఈ టెంపోరల్ లోబ్కి ఇన్ఫర్మేషన్ అనేది డైరెక్ట్ గా వచ్చే అవకాశం ఉంది, అలాగే రైట్ హెమిస్పియర్ కి వచ్చి ఆ తర్వాత దాని నుంచి లెఫ్ట్ హెమిస్పియర్ కి వచ్చే అవకాశం కూడా ఉందని తెలియజేశాడు. సో ఈ కారణంగా ఈ ఇన్ఫర్మేషన్ రైట్ హెమిస్పియర్ నుంచి లెఫ్ట్ హెమిస్పియర్ కి ట్రావెల్ అయ్యే టైంలో ఏదైనా డిలే జరిగినట్టయితే, ఏదైనా టైం స్టాంప్ రాంగ్ గా గనక ఉన్నట్టయితే అప్పుడు ఈ లెఫ్ట్ హెమిస్పియర్ ఏం చేస్తుందంటే ఏదైనా ఒక సిచ్యువేషన్ ని ఆల్రెడీ మనం చూసాము, బట్ మనకి అది ఎప్పుడు చూసామో ఎక్కడ చూసాము అనేది గుర్తు లేకుండా చేస్తూ ఉంటుంది. బట్ రైట్ హెమిస్పియర్ ఏం చేస్తుందంటే దాన్ని ఎక్కడో చూసామన్న ఫీలింగ్ ని మనకు అందజేస్తూ ఉంటుంది. అండ్ అది కూడా ఎప్పుడో చూసింది అవ్వాలన్న రూల్ కూడా లేదు, ఇమీడియట్ గా చూసింది కూడా అవ్వచ్చు. ఎందుకంటే డేటా ట్రాన్స్ఫర్ అనేది లేట్ గా ఉండేది ఇమీడియట్ సిచ్యువేషన్స్ లోనే కదా. అయితే ఈ డేజావు కారణంగా మనం గతంలో చూడని దానిని కూడా చూసినట్టుగా ఫీల్ అవుతూ ఉంటాం కదా. దీనికి ఇంకొక ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంది. అదేంటి అంటే డివైడెడ్ అటెన్షన్. అంటే మనం ఏదైనా ఒక విషయాన్ని లేదంటే ఒక ప్రాంతాన్ని, ఒక మనిషిని, వీటన్నింటినీ కూడా చూసే టైంలో మన యొక్క అటెన్షన్ అనేది 2 భాగాలుగా డివైడ్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక అందమైన అమ్మాయి రెడ్ కలర్ డ్రెస్ వేసుకొని మన కళ్ళ ముందుకు వచ్చింది అనుకుందాం. అప్పుడు మనం ఆ అమ్మాయిని చూస్తాం, ఆ అమ్మాయి యొక్క రెడ్ కలర్ డ్రెస్ ని చూస్తాం. ఒకవేళ డ్రెస్ కాస్ట్ 10 కోట్లు అని తెలిసింది అనుకోండి మనకి, అప్పుడు మన యొక్క ఇంటెన్షన్ కంప్లీట్ గా డ్రెస్ మీదకి వెళ్తుంది, అమ్మాయి మీద కంటే. ఎందుకంటే 10 కోట్లు పెట్టి ఇలాంటి డ్రెస్ కొన్నారా అన్న ఒక థాట్ మన మైండ్ లోకి వస్తుంది కాబట్టి మనం దాని మీద ఎక్కువగా ఫోకస్ చేస్తాం. లేదంటే ఇంకొక ఎగ్జాంపుల్ కావాలంటే ఏదైనా ఒక రెస్టారెంట్కి వెళ్తాం, ఆ రెస్టారెంట్ లో ఫుడ్ ఆర్డర్ చేస్తాం. మనకి ఆ ఫుడ్ ని తీసుకొని వచ్చిన అమ్మాయి చాలా అందంగా ఉంది. సో ఆ టైంలో మనం ఫుడ్ మీద ఫోకస్ పెడతామా, అమ్మాయి మీద ఫోకస్ పెడతామా? అమ్మాయి మీద ఎక్కువ పెడతాం, ఫుడ్ మీద కొంచెం పెడతాం బాగా ఆకలిగా ఉంటే. సో ఇలా వేరు ఫ్యాక్టర్స్ మన యొక్క అటెన్షన్ ని డివైడ్ చేస్తూ ఉంటాయి. సో ఇలాగ మన యొక్క అటెన్షన్ ని డివైడ్ చేయడం వలన కూడా మనం ఒక విషయాన్ని కొంతవరకు గమనిస్తాం, కానీ పూర్తిగా గమనించాం. అంటే సబ్ కాన్షియస్ గా మన యొక్క బ్రెయిన్ లో ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం ఫీడ్ అవుతుంది, కానీ దాని గురించి మనం పూర్తిగా నోటీస్ చేయలేదు కాబట్టి, దాని మీదకి మన అటెన్షన్ ని పూర్తిగా పెట్టలేదు కాబట్టి, భవిష్యత్తులో ఎప్పుడైనా సేమ్ అటువంటి సిచ్యువేషన్ మళ్ళీ ఎదురైనప్పుడు దాన్ని మనం ఎక్కడో చూసామే అన్న ఫీలింగ్ మనకు కలుగుతుంది, ఎక్కడో తిన్నామే అన్న ఫీలింగ్ మనకు కలుగుతుంది, కానీ అది ఎక్కడ అనేది మనకు గుర్తుండదు. కొంతమంది అయితే ఆ టైంలో కొన్ని నిమిషాల పాటు ఏ పని చేయలేరు. అంటే వాళ్ళ బ్రెయిన్ లో వాళ్ళు ఆలోచించుకుంటూ ఉంటారు, దీన్ని నేను ఎక్కడ చూశానని. సో డ్యూయల్ ప్రాసెసింగ్ కావచ్చు, ఈ థియరీ కావచ్చు, ఈ రెండూ కూడా నిజమే అని అనిపిస్తూ ఉంటుంది. అండ్ ఇన్ఫాక్ట్ ఇటువంటివి మన బ్రెయిన్ లో ఎప్పటి నుంచో జరుగుతూ ఉన్నాయి. బట్ అది డేజావుకి లింకా కాదా అనే విషయం గురించి శాస్త్రవేత్తలు పూర్తిగా స్టడీ చేయడానికి ట్రై చేస్తున్నారు. సో దాని గురించి ఫర్దర్ గా ఇంకా టెస్టులు చేస్తున్నారు కాబట్టి అప్పుడు ఏమైనా తెలిసే అవకాశం ఉంది. ఒకసారి మార్ష్ మరియు బ్రౌన్ అనే ఒక 2 వ్యక్తులు కొంతమంది స్టూడెంట్స్ కి కొన్ని వేరు ప్రాంతాల యొక్క ఫోటోగ్రాఫ్స్ చూపించారు. అండ్ వాటిని ఎప్పుడైనా వాళ్ళు చూసారా అని వాళ్ళని అడిగారు. అయితే కొంతమంది స్టూడెంట్స్ ఏమన్నారంటే, లేదు, ఇంతకు ముందు ఎప్పుడు కూడా మేము ఈ ప్లేసెస్ ని చూడలేదు అని తెలియజేశారు. కానీ వాళ్ళకి అర్థం కావాల్సిన విషయం ఏంటంటే వాళ్ళందరూ కూడా ఆ ఇమేజెస్ ని ఆల్రెడీ చూశారు. ఆ ఇమేజెస్ అన్ని కూడా కొద్దిసేపటి క్రితం వాళ్ళకి వాళ్ళ యొక్క కంప్యూటర్స్ మీద కంటిన్యూస్ గా కనబడిన ఇమేజెస్. కానీ వాటిని చాలా తక్కువ సమయం వరకు మాత్రమే వాళ్ళకి చూపించారు. దాని కారణంగా వాళ్ళ యొక్క బ్రెయిన్ లో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇంకా ప్రాసెస్ అవ్వలేదు. అంటే రైట్ హెమిస్పియర్ కి వెళ్ళిన ఇన్ఫర్మేషన్ లెఫ్ట్ హెమిస్పియర్ కి ఇంకా వెళ్ళి ఉండకపోవచ్చు. దాని కారణంగా వాళ్ళు దీన్ని నోటీస్ చేసి ఉండకపోవచ్చు. లేదంటే ఆ స్టూడెంట్స్ ల్యాప్టాప్ చాలా బాగుంది అనుకుంటూ దాని మీద ఎక్కువగా ఫోకస్ పెట్టి ఉండొచ్చు. లేదు అంటే పక్కన ఉన్న వాళ్ళతో మాట్లాడుతూ ఉండొచ్చు. దాని కారణంగా వాళ్ళు వీటిని పూర్తి స్థాయిలో నోటీస్ చేసి ఉండకపోవచ్చు. దాని కారణంగా కూడా వాళ్ళకి ఆ ఇమేజెస్ ని ఎప్పుడూ చూడనట్టుగానే అనిపిస్తూ ఉంటుంది. బట్ వాళ్ళు నిజానికి వాటిని చూశారు, వాటిని వాళ్ళకి చూపించారు కూడా.
మిగతా వాళ్ళు ఇద్దరు మంచి స్టూడెంట్స్ అన్న అయి ఉండాలి, లేదంటే సబ్ కాన్షియస్ గా వాళ్ళు వాటిని నోటీస్ చేసి ఉండాలి, దాని కారణంగా అవి ఫెమిలియర్ గా అనిపించి ఉండాలి అంతే. ఆ తర్వాత మరికొన్ని ఫొటోస్ని చూపించారు. దానికి ముందు కూడా కొన్ని ఫొటోస్ని డిస్ప్లే చేశారు వాళ్ళ యొక్క ల్యాప్టాప్స్ లో, కానీ అవేవి కూడా ఈ ఫోటోలు కాదు. బట్ అయినప్పటికీ కూడా కొంతమంది స్టూడెంట్స్ వాటిని ఆల్రెడీ చూసామని చెప్పారు. సో ఇక్కడ డేజావు అనేది జరుగుతుంది, కానీ ఇందాక జరిగిందేమో డ్యూయల్ ప్రాసెసింగ్. అలాగే వాళ్ళ యొక్క కాన్షియస్నెస్ మీద కూడా ఆధారపడి ఉండే మ్యాటర్. మరి సెకండ్ టైం వీళ్ళకి డేజావు ఎందుకు ఎక్స్పీరియన్స్ అయిందంటే, ఆల్రెడీ ఇంతకు ముందు ఒక టెస్ట్ లో పార్టిసిపేట్ చేశారు వీళ్ళు. సో ఆ టైంలో చూసిన కొన్ని ఇమేజెస్ వీళ్ళకి ఇప్పుడు మళ్ళీ చూపిస్తున్నట్టుగా అనిపించుండొచ్చు. సో దాని కారణంగా వీళ్ళకి డేజావు ఎక్స్పీరియన్స్ అయి ఉండొచ్చు. సో ఇలాగ శాస్త్రవేత్తలు ఎన్నో పరిశోధనలు చేస్తున్నారు, బట్ స్టిల్ ఇప్పటికీ కూడా ఈ డేజావుకి సరైన కాజ్ ఏంటని చెప్పలేకపోతున్నారు. అండ్ 2019లో ఈ డేజావు మీద చేసిన మరొక స్టడీ ఏమని చెప్పిందంటే, ఎవరైతే మనుషులు ఎక్కువగా పాత విషయాలను గుర్తు తెచ్చుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారో అండ్ వాళ్ళ యొక్క మెమరీస్ని రిట్రీవ్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారో వాళ్ళకి ఈ డేజావు చాలా ఎక్కువగా ఎక్స్పీరియన్స్ అవుతుంది. అండ్ ఎవరైతే చాలా తక్కువగా లేదంటే అస్సలు ఈ మెమరీస్ని రిట్రీవ్ చేసుకోవడానికి ట్రై చేయరో వాళ్ళకి ఈ డేజావు చాలా తక్కువగా ఎక్స్పీరియన్స్ అవుతుందని తెలియజేశారు. సో ఇంతకుముందు పరిశోధనలోనేమో హిపో క్యాంపస్ ప్రాంతంలో ఈ డేజావుకి సంబంధించిన చేంజెస్ ఏమీ కనబడలేదు, అదేమో మెమరీకి సంబంధించిన ప్రాంతం. కానీ ఇప్పుడు శాస్త్రవేత్తలేమో మెమరీస్ని బట్టే ఈ డేజావు అనేది ఏర్పడుతుందని తెలియజేస్తున్నారు. సో ఇలాగా వేరు రకాల థియరీస్ అయితే వినిపిస్తున్నాయి ఈ డేజావుకి సంబంధించి. బట్ చాలా మంది ఏమంటున్నారంటే, ఎవరికైతే ఈ డేజావు రాదో వాళ్ళలో బెటర్ మెమరీస్ ఉన్నాయి, ఎవరైతే డేజావుతో బాధపడుతూ ఉంటారో వాళ్ళలో ఫాల్స్ మెమరీస్ లేదంటే ఫర్గటన్ మెమరీస్ లేదంటే వరస్ట్ మెమరీస్ చాలానే ఉన్నాయని అయితే అభిప్రాయపడుతున్నారు. అండ్ ఈ డేజావు గురించి ఎన్నో సినిమాలు కూడా వచ్చాయి. డెంజల్ వాషింగ్టన్ యొక్క థ్రిల్లర్ మూవీ అయిన డేజావుని చాలా మంది లైక్ చేస్తారు కూడా. సో ఇటువంటి సినిమాలు చాలానే ఉన్నాయి. అండ్ కైనూ రీవ్స్ కూడా ఒక సినిమాలో ఈ డేజావుని ఎక్స్పీరియన్స్ అవుతాడు. అంటే ఆ సినిమా ఇంకేదో కాదు, మనకందరికీ కూడా బాగా తెలిసిన మ్యాట్రిక్స్ మూవీ. ఈ మ్యాట్రిక్స్ మూవీలో కైనూ రీవ్స్ 2 సార్లు ఒక పిల్లి తన యొక్క డోర్ ముందు నుంచి వెళ్ళడాన్ని గమనిస్తూ ఉంటాడు. సో దాన్ని చూసి అతను డేజావు అనుకుంటాడు. అప్పుడు అతనికి ఏమనిపిస్తుందంటే, మొదటిసారి ఆ సిచ్యువేషన్ నిజంగా జరగలేదు కానీ తనకి జరిగినట్టుగా అనిపించింది, అదే డేజావు అనుకుంటాడు. కానీ అతని యొక్క టీం మెంబర్స్ మాత్రం అతని యొక్క మాటలతో ఏకీభవించరు. అండ్ అతనికి డేజావు అంటే ఏంటి అని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. డేజావు అనేది మ్యాట్రిక్స్లో ఒక గ్లిచ్, మనం దేన్నైనా సరే మార్చినప్పుడు అది ఏర్పడుతూ ఉంటుంది, అప్పుడే డేజావు అనేది ఫామ్ అవుతుందని తెలియజేస్తూ ఉంటారు. సో ప్రస్తుతానికైతే డేజావుకి సంబంధించి ఒక అప్రూవ్డ్ సైంటిఫిక్ థియరీ అయితే లేదు. భవిష్యత్తులో అయినా సరే దీని గురించి శాస్త్రవేత్తలు మరింత ఎక్కువగా పరిశోధన చేసి దీని గురించి పూర్తిగా తెలియజేస్తారని అనుకుందాం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్ చేయండి, అలాగే ఈ వీడియోని షేర్ చేయండి. ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. ఒకవేళ మీరు మన ఛానల్కి ఏమైనా సపోర్ట్ చేయాలనుకుంటే కింద లైక్ షేర్ బటన్ పక్కన థ్యాంక్స్ బటన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి తోచినంత అమౌంట్తో మన ఛానల్ సపోర్ట్ చేయొచ్చు. అలాగే సబ్స్క్రైబ్ బటన్ పక్కన జాయిన్ బటన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి కూడా మీరు తోచినంత అమౌంట్తో మన ఛానల్కి మెంబర్షిప్ తీసుకొని కూడా సపోర్ట్ చేయొచ్చు. ఒకవేళ మీరు ఎవరైనా సరే నన్ను డైరెక్ట్గా ఫాలో అవ్వాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి నన్ను ఫాలో అవ్వచ్చు. అలాగే ఏదైనా ఒక టాపిక్ గురించి నన్ను వీడియో చేయమని అడగాలనుకున్నా కూడా నా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయ్యి నాకు మెసేజ్ చేయండి, నేను దాని గురించి వీడియో చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ గైస్, బాయ్ బాయ్. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రొడక్ట్ 250 రూపాయలకి రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే, కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రొడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేరు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రొడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ప్రొడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి.